సార్ చెప్పండి. మీరు ఫస్ట్ ఎల్‌పి షావుకార్ అని షోరూమ్ పెట్టకుండా షూస్ ఆన్ వీల్స్ అని బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు సార్? ఎందుకంటే అండి అది యాక్చువల్లీ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్స్ని రీజనబుల్ ప్రైస్కి ఇవ్వాలనుకున్నాను. అంటే ఇప్పుడు ₹10 పడుతున్న ప్రోడక్ట్ మనం ₹2 ప్రాఫిట్ వేసుకుని ఇవ్వాలనుకుంటున్నాను. అంటే చెప్పాలంటే హోల్సేల్ ప్రైజ్లకే నేను ఈ ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నాను. సో అది ఎలా షోరూమ్ అంటే తెలుసు హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది. చెప్పాలంటే ఇన్వెస్ట్మెంటే మనకి ఒక 50 lakhs to 1 crore పడుతుంది. ఎవ్రీ మంత్ ఎలా కాదన్నా 2 to 3 lakhs మనకి మెయింటెనెన్స్ అవుతుంది. సో ఆ మెయింటెనెన్స్ని తీయాలంటే డే 1 నుంచి చాలా వాల్యూమ్ ఉండాలి. అంటే 30 to 50 ప్రొడక్ట్స్ మనం సేల్ చేయగలిగితే కానీ అంత మెయింటెనెన్స్ ఆ ₹2 ప్రాఫిట్తో తీయలేము. సో ఇది వర్కౌట్ అవ్వదు. అప్పుడు అందరిలాగే మనం కూడా ₹5 ₹10 అలా ఎక్కువ మార్జిన్ వేసుకుని అమ్మవలసి వస్తుంది. అది కరెక్ట్ కాదు. మనం అనుకున్నది క్వాలిటీ ప్రోడక్ట్ని రీజనబుల్ ప్రైస్కి ఇవ్వాలనుకున్నాం. సో దాన్ని ఎక్కడ మనం మార్చకూడదని చెప్పేసి ఇది ఎలాగా అంటే మెయింటెనెన్స్ ఎలా తగ్గిస్తే అవుతుందని ఒక గట్టి నమ్మకం నమ్మి సో ఎలా 1 year స్టడీ చేసాం. 1 year స్టడీ చేస్తే అప్పుడు మనకి వచ్చిన ఆలోచన ఈ షూస్ ఆన్ వీల్స్ అని కాన్సెప్ట్. సో ఈ షూస్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్లో ఏంటంటే మ్యాక్సిమం 70% మనకి మెయింటెనెన్స్ తగ్గిపోతుంది. సో అప్పుడు ఖచ్చితంగా ఆ ₹2 ప్రాఫిట్తో మనం ఖచ్చితంగా కస్టమర్లకి క్వాలిటీ ప్రోడక్ట్ని రీజనబుల్ ప్రైస్కి ఇవ్వగలమని నమ్మాం. సో మేము ఒక వేర్ హౌస్ తీసుకుని మొత్తం అనుకున్న క్వాలిటీ ప్రొడక్ట్స్ అంతా మేము తెచ్చుకున్నాం. అలాగే మేము ఆన్లైన్లో కూడా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసాం. ఆఫ్లైన్లో ఈ షూస్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్తో మనం స్టార్ట్ చేసామన్నమాట మొదలుపెట్టాం. మనకి బ్లాక్ బస్టర్ అయింది.